హలో అందరికీ వెల్కమ్ టు మూవీ ఫ్యాంటసీ ద ఫ్యాంటసీ వరల్డ్. మనం ఇప్పుడు ఈరోజు జనవరి నుంచి జూన్ వరకు వచ్చిన మూవీస్లో టాప్ 10 మూవీస్ అనేది చూద్దాము. ఈ సంవత్సరం పెద్ద పెద్ద హీరోస్ మన పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి మూవీస్ ఏం రాలేదు, కానీ చిన్న సినిమాలు మాత్రం వచ్చాయి. అలా కొన్ని హిట్ కూడా అయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బాలకృష్ణ మూవీస్, కొన్ని తండేలు, డాకుమెంట్ ఇట్లా కొన్ని వచ్చాయి. దాంట్లో కొన్ని ఫ్లాప్ కూడా అయ్యాయి. ఎట్లా అంటే మనకు జాక్, వెళ్ళటు కొన్ని సినిమాస్ మొత్తం అటల్ ఫ్లాప్ వచ్చినా కూడా ఎవరు తెలియదు. సో మరి ఇప్పుడు ఈ వీడియోలో టాప్ 10 మూవీస్ మాత్రం డిస్కస్ చేద్దాము. మనం చూడాల్సిన టాప్ 10 మూవీస్ ఏందో చూద్దాం ఈ వీడియోలో. ఇక మన 10th మూవీ వచ్చేసి #సింగిల్. ఇది కామెడీ జోనర్ భయ్య. ఇక వన్ వర్డ్లో చెప్పండి, ఈ మూవీ ఆఫ్ మీమ్స్. స్టోరీ ఏమి ఉండదు, మొత్తం జోక్స్ అని నిండిపోతుంది సినిమా మొత్తం. ఓన్లీ స్టోరీ ఏం లేకుండా మొత్తం మీమ్స్ పొలిటికల్ డైలాగ్స్. ఇక మన 9th మూవీ వచ్చేసి 8 వసంతాలు. దీని జానర్ వచ్చేసి పోయిటరీ డ్రామా. ఇలాంటి మూవీ చాలా రేర్ భయ. అవి మొత్తం పోయిటరీ వచ్చి ఉండి మొత్తం మన సంస్కృతి లెక్క ఓల్డ్ పోయిటరీ లెక్క ఉంటుంది. ఇలాంటి మూవీ చాలా రేర్. ఇక మన 8th మూవీ వచ్చేసి మ్యాడ్ స్క్వేర్. ఇది కామెడీ జోనర్. దీంట్లో కూడా స్టోరీ ఏమి ఉండదు, ఓన్లీ కామెడీ ఉంటుంది. దీంట్లో హీరోయిన్స్ కూడా ఉంటారు, మొత్తం ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది. ఫ్రెండ్స్ నుంచి అయితే ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో మన 7th మూవీ వచ్చేసి హిట్ 3. ఇది జానర్ వచ్చేసి యాక్షన్ ప్యాక్డ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఇది మన హీరోయిన్ మధ్య గుడ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఏ గ్రేడ్ థ్రిల్లర్ ఇది. ఇక మన 6th మూవీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. జానర్ వచ్చేసి కామెడీ ఎంటర్టైనర్. ఇది ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. ఇది విక్టర్ వెంకటేష్ యొక్క స్టార్ట్ చూపించే మూవీ ఇది. ఇక మన 5th మూవీ వచ్చేసి డాకు మహారాజ్. జానర్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్. ఇది హైయెస్ట్ గ్రాస్ అయిన ఎన్బికి కెరియర్ బై ఇప్పటి వరకు. మొత్తం తమనన్న బియ్యంతో ఎత్తిపడేసిన మూవీ ఇది. బాగుంటుంది మూవీ, హైయెస్ట్ గ్రాస్ ఇది తమన్ కెరియర్. ఇక మన 4th మూవీ వచ్చేసి తండేల్. జానర్ వచ్చేసి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్. ఇది ఫస్ట్ 100 crores క్రాసర్ బై మన నా చైతన్యకి. డిఎస్పి మ్యూజికల్ మ్యాజిక్ ఉంటుంది దీంట్లో. సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుంటుంది ఇందులో. మన 3rd మూవీ వచ్చేసి కుబేరా. జానర్ వచ్చేసి క్రైమ్ యాక్షన్ డ్రామా. ఇది బెస్ట్ యాక్షన్ బై ధనుష్ది. రియలిస్టిక్ లొకేషన్ ఉంటుంది, డిఎస్పి మ్యూజిక్ చాలా బాగుంటుంది దీంట్లో. ఇక మన 2nd మూవీ వచ్చేసి అనగనగా. జానర్ వచ్చేసి ఫ్యామిలీ డ్రామా. బెస్ట్ ఎమోషనల్ మూవీ ఆఫ్ ద ఇయర్ బై ఇది. చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, ఇది మంచి మూవీ. ఇది ఇలాంటి మూవీ చాలా రేర్ భయ్య, మంచి మెసేజ్ ఉంది. ఇలాంటి మూవీస్ చాలా ఎప్పుడప్పుడు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇక మన టాప్ 1 ఫస్ట్ మూవీ వచ్చేసి కోర్ట్ ఫర్ ఎవ్రీ రీజన్. ఇది కంప్లీట్ బ్లెండింగ్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు మంచి మూవీ.